విదేశీ పర్యటనకి వెళ్ళి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. అంటే ఈయన శాఖ ఏంటి? విద్యాశాఖ కదా. విద్యాశాఖకు సంబంధించి విదేశాలు వెళ్ళి ఏం పెట్టుబడులు వచ్చినాయి ఇక్కడికి? అయినా ఈయన శాఖలో ఈయన చూడటమే చేత కాదు ఈయనకి. ఈయన చదువు కొనుక్కొని ఏదైతే ఈ స్థాయికి వచ్చాడు, ఈవీఎంల ద్వారా ఎమ్మెల్యే అయ్యి వాళ్ళ నానే ముఖ్యమంత్రి కాబట్టి ఇప్పుడు నేను విదేశాలన్నీ తిరిగి వస్తానని చెబుతున్నాడు. ఇవన్నీ చూస్తే ఎట్లుందంటే మంగళవారం అప్పులు. చంద్రబాబు నాయుడు గారు అనగానే మంగళవారం అప్పులు వస్తాయి. అంటే అప్పుల వారం మంగళవారం లాగా. అంటే చంద్రబాబు నాయుడు అప్పులు, ఏదైతే నారా లోకేష్ ట్రిప్పులు, వీళ్ళ ఎమ్మెల్యేలేమో తిప్పలు. ఫైనల్గా వీటిని ఎవరన్నా క్వశ్చన్ చేస్తే వాళ్ళ మీద కేసులు, అరెస్టులు. ఈగాకేమున్నాయి? విదేశీ పర్యటనకు వెళ్ళారని అన్నారు కదన్నా. విదేశీ పర్యటనకు ఇప్పుడు దాకా ఎన్నిసార్లు వెళ్ళాడు? నా దగ్గర లిస్ట్ ఉంది. ఇన్నిసార్లు వెళ్ళి ఏమేమి తీసుకొని వచ్చాడో ఒకసారి చెప్పమని అడుగుతున్నా. సెప్టెంబర్ 16, 2025 అఫీషియల్గా లండన్ పర్యటన పోయాడు. ఏమొచ్చింది నువ్వు లండన్ వెళ్ళటం వల్ల? లండన్ వెళ్ళి నువ్వు ఫోటోలు దిగి ఫోజులు ఇచ్చావు తప్ప ఈ రాష్ట్రానికి ఏం రాలేదు కదా. అక్టోబర్ 19 నుంచి 24 మధ్య 2025 సంవత్సరంలో ఆస్ట్రేలియా పోయాడు. ఏమొచ్చింది అక్కడంట? విద్యా విధానాల అధ్యయనం, యూనివర్సిటీలు, వీటన్నిటితో సమావేశమయ్యాడంట. సరే, ఈ స్టోరీ తర్వాత చెప్తా. నెక్స్ట్ డిసెంబర్ 6 నుంచి 10 దాకా 2025లో అమెరికా, కెనడా పోయాడు. ఏమొచ్చింది? ఏం తీసుకొని వచ్చావు అమెరికా పోయి, కెనడా పోయి? తర్వాత జూన్ 2 నుంచి 7 మధ్య 2026 సంవత్సరంలో, అంటే ఈ సంవత్సరంలో రష్యా పోయాడు. ఏమొచ్చింది రష్యా పోయితే? ఆంధ్రప్రదేశ్కి ఏమైనా వచ్చినాయా? జూలై 5, 2026 నుంచి ఇప్పుడు నడుస్తూ ఉంది పర్యటన. మీరు అడిగిన దక్షిణ కొరియా పర్యటన. ఏమొచ్చింది? పొరపాటున ఉత్తర కొరియా బొమ్మకు. ఎందుకంటే ఇప్పటికే నిన్ను భరించలేకపోతున్నాడు. పొరపాటు నువ్వు వెళ్ళి కిమ్ముని కలిసావు అనుకో, కిమ్ము కన్నా ఏమన్నా అవ్వాలి నిన్ను చూసి. లేదంటే నువ్వు ఆ కిమ్ముని చూసి ఇక్కడ తీసుకొని వచ్చి ఇంకేమన్నా చేస్తానంటే ఇప్పటికే రాష్ట్రం తట్టుకోలేకపోతుంది కాబట్టి ఉత్తర కొరియా వెళ్ళొద్దు. సరే, ఈయన క్రికెట్ మ్యాచ్ల కోసం విశాఖపట్నంలో 2025 అక్టోబర్లో క్రికెట్ మ్యాచ్కి పోయాడు. 2025 నవంబర్లో ముంబైలో క్రికెట్ మ్యాచ్కి, 2025 ఫిబ్రవరి 23 దుబాయ్లో, 2026 ఫిబ్రవరి 7 కొలంబో శ్రీలంక, 2026 మార్చి 8 అహ్మదాబాదు. సరే, ఇట్లా క్రికెట్ మ్యాచ్లు చూసన్నా ఏడేమన్నా ఆడుదాం ఆంధ్ర లాంటి కార్యక్రమాలు పెట్టేమన్నా ప్రోత్సహించామంటే అది లేదు. మళ్ళీ 2026 ఏప్రిల్ 19 8 రోజులు మాయమయ్యాడు విదేశీ పర్యటన. ఇది ఎవరికి చెప్పా పెట్టకుండా. మరి ఇన్ని విదేశీ పర్యటనలు చేసి నువ్వేం సాధించావంటే విద్యాశాఖను గాలికి వదిలేసావు. ఫైనల్గా చెప్పాలంటే ఎందుకు విద్యాశాఖను గాలికి వదిలేసావని చెబుతున్నావు? ఈరోజు నువ్వు అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో, విద్యాశాఖ మంత్రిగా నువ్వు బాధ్యతలు చేపట్టిన ఈ 2 సంవత్సరాల్లో డిఎస్సికిలో అక్రమాలు జరిగినాయి, అవినీతి జరిగింది. 10th క్లాస్ పేపర్ లీక్ అయింది, బీఈడి పేపర్ లీక్ అయింది, రాయలసీమ యూనివర్సిటీ పేపర్ లీక్ అయింది. సరే, విద్యా వ్యవస్థలో ఏమన్నా మార్పులు తెచ్చావా అంటే ఒక మార్పు వచ్చింది. ఏంటంటే సిబిఎస్ఈ బోర్డు అంతకుముందు తమిళనాడులో ఉండేది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడుకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1000 పాఠశాలల్లో 1000 ప్రభుత్వ స్కూల్లో సిబిఎస్ఈని తీసుకురావటం వల్ల తెలంగాణ, ఆంధ్రాకి సంబంధించి హైదరాబాద్లో కాకుండా విజయవాడలో బోర్డు వచ్చింది 2023 సిబిఎస్ఈ కార్యాలయం. సో దాన్ని ఇప్పుడు మళ్ళీ తెలంగాణకి వెళ్ళిపోయింది. తెలంగాణ సపరేట్ చేసుకున్నారు. ఎందుకు? మీరు వచ్చి ఆ 1000 స్కూల్లో సిబిఎస్ఈని రద్దు చేశారు కాబట్టి. అదే జగన్ గారు ఉన్నప్పుడు 1000 స్కూల్లో పెట్టారు కాబట్టి తెలంగాణ కంటే మనకు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏడకొచ్చింది. హైదరాబాద్ను కూడా కాదనుకోని. ఇంకోటి చూస్తే ఇక్కడ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ అందనటువంటి దారుణమైనటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిన 4 రోజులైనా విద్యా కానుక కిట్లు అందలా. స్కూల్ స్టార్ట్ అయిన 4 రోజులైనా ఎప్పటికీ తల్లికి వందనం గురించి ఏదైతే అసలు ఎప్పుడు ఇస్తారో గ్యారంటీ లేనటువంటి పరిస్థితి. మొట్టమొదటి ఏడాది ఆల్రెడీ ఎగ్గొట్టారు, 2వ ఏడాది 20 లక్షల మందికి ఎగ్గొట్టారు. ఈ 67 లక్షల మందికి ఇస్తున్నామని చెప్పి దాంట్లో కూడా 9 లక్షల మందికి ₹1 కూడా అందలేదు. అదేవిధంగా కొంతమందికి 9,000, కొంతమందికి 5,000, కొంతమందికి 13,000. దాని పరిస్థితి చూస్తే అలా ఉంది. నిన్నే కేంద్ర విద్యాశాఖ నివేదిక ఇచ్చింది. ఏదైతే ప్రభుత్వ బడులేమో ఫుల్గా ఉన్నాయంటే, ఫుల్గా అంటే ఎక్కువ ఉన్నాయని, పిల్లలు మాత్రం తక్కువ ఉన్నారని చెప్పి 11% డ్రాప్ అవుట్స్ అంట. నారా లోకేష్ మంత్రి అయినాక విదేశాలు వెళ్ళి ఏం పడుతున్నావు? ముందు ఈ రాష్ట్రంలో విద్యాశాఖ గురించి ఆడవచ్చు కదా. నీకు ఎక్కడ ఆడటం చేతకాక ఇక్కడ సంపాదించిన డబ్బుల్ని విదేశాల్లో పెట్టుబడులు పెట్టుకోవడానికి పోతున్నావు తప్ప రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి అయితే ఒక టీం వెళ్తుంది కదా. లోకేష్, ఆ కన్సల్ట్ మంత్రులు, వాళ్ళందరూ లేకుండా నేను ఒక్కడే వెళ్ళి ఏం చేస్తాడు? ముఖ్యమంత్రి వెళ్ళాడంట, ఈయన వెళ్తాడంట. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించాడు. ఒక్క స్కూల్ని 2 సంవత్సరాల్లో బాగు చేసింది లేదు. గోరు ముద్ద దారుణమైనటువంటి ఘోరమైన ముద్ద అయింది గోరు ముద్ద. పిల్లలు చనిపోతున్నటువంటి పరిస్థితుల్లో. సో ఇన్ని దారుణాలు జరుగుతుంటే ఆయన విదేశాలు వెళ్ళి ఏం చేస్తా ఉన్నాడో ఇంకా వాళ్ళే సమాధానం చెప్పాలండి.